మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని ఎస్వీఎం హోటల్లో తుంగతుర్తి నియోజకవర్గం మూసీ పునరుజ్జీవన కొరకై సన్నాహక సమావేశం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమానికి తుంగతుర్తి మూసీ పరివాహక మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు మూసీ పునరుజ్జీవన సభ గురించి ఎమ్మెల్యే సామేలు దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవనది అయిన మూసీని సుందరీకరణం చేసి మూసీ పరివాహక ప్రాంతాల రైతులకు స్వచ్ఛమైన సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు। సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఈ నెల 27న మూసీ పునరుజ్జీవనం కోసం శాలిగౌరారం మండలం మానాయికుంట బ్రిడ్జిపై 15,000 మందితో మహాసభ పెట్టి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు। మండలాధ్యక్షులకు మిత్రులు మూడు మండలాల నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులకు అందరికీ నమస్కారం। ఈ కార్యక్రమం మంచిగా అయితేనే చూడైతే ప్రజలను అందరినీ కూడా చైతన్యవంతం చేసి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్వహించడం జరిగింది। రేపు జరగబోయే డీసీసీ ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు గారిని వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాను। చైర్మన్ గారిని వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాను। చైర్మన్ గారిని వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాను। అలాగే పోలవల్లి అడ్డగూడ మండల పార్టీ అధ్యక్షుడు వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాను। అనసూయ రాముడు గారిని వేదిక అలంకరించాల్సిన కోరుచున్నాను। అలాగే పునర్జీవం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాడు మా తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మూసి ఇరుపక్కల ఉన్న గ్రామాల దాదాపు 3 మండలాలు శాలిగౌరారం, అడ్డగూడూరు, మోత్కూర్, అదేవిధంగా ఆ పక్కనున్న అరపల్లి, తర్వాత ఈ పక్కనున్న నాగారం, ఈ మండలానికి సంబంధించి మా మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా వచ్చారు। ఈ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు దక్షిణ కోరిపోయినాడు, చాంతి నదిని చూసినాడు। మనకు కూడా మూసీ నది దీన్ని పునర్జీవం చేయాలి। ఏనాడు చక్కటి నీళ్లు వచ్చే, తేట నీళ్లు వచ్చే మూసి మురికిదైపోయింది। దీన్ని పక్కన ఉన్న ప్రజలకు కూడా మంచి పునర్నివాసం కల్పించి ఈ నదిని బాగు చేయాలని చెప్పి ఆయన గొప్పగా సంకల్పించడం జరిగింది। కనుక వారి సంకల్పానికి మేము మద్దతుగా దాదాపు రేపు 27 తారీఖు నాడు అడ్డగూడూరు శాలిగౌరారాన్ని మూసీ నది పైన ఈ 2 మండలాలను కలిపిన మూసీ నది పైన మానాయకుంట బ్రిడ్జి మీద దాదాపు 10 నుంచి 15,000 మందితోని మూసీ నది పునర్జీవం కోసం మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ మీద చేస్తున్న చర్యలకు మద్దతుగా దానికి మేము బ్రహ్మాండమైన సభ పెట్టి అడ్డదిడ్డ మాట్లాడుతున్న ప్రతిపక్షాలు ఏదైతున్నాయో ఇవాళ కేటీఆర్ గాని హరీష్ రావు గాని పనిపాడ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు। వాళ్ళకి ఏం పని లేదు। పోయిన సంవత్సరం 25,000 కోట్లు మేము కేటాయించమంటారు। నీకు ఏమరక మీరు సోకులు పడి దేశాలు తిరిగి వచ్చారు, కానీ ఇక్కడ ప్రజలను ఆలోచించలేదు, మూసీని ఆలోచించలేదు। మూసీ చైర్మన్ పెట్టింది మీరు, ఎక్కడ పోయింది మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు, ఏడబడినారు మీరు? ఇవాళ మూసీ కోసం మాట్లాడే అర్హత మీకు లేదు, పేదల కోసం మాట్లాడే అర్హత మీకు లేదు। అది ఒక్క రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమైంది, అది ఖచ్చితంగా అయి తీరుతుంది। అందులో భాగంగానే దాదాపు మేము 15,000 మందితోని రేపు 27 తారీఖు నాడు, ఈ నెల 27 తారీఖు నాడు అడ్డగూడూరు శాలిగౌరం మండలం మధ్యలో ఉన్న మూసీ నదిపై ఉన్న బ్రిడ్జి మీద బ్రహ్మాండమైన సభ పెట్టి ఈ భారతదేశానికి ఒక సంకేతం కూడా పంపుతాం। తప్పకుండా ఈ మూసీ నది పునర్జీవం జరగాల్సిందే అని మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా మేము నిలుస్తామని మనం చేస్తా ఉన్నాను।